హాయ్ అందరికి చూస్తుంటేనే 2025 అయిపోయి 2026 లోకి అయితే వెళ్ళిపోతున్నాము. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అదేంటి అప్పుడే చెప్పేస్తున్నాం అనుకోకండి, ఆల్మోస్ట్ అయిపోయింది కదా. సో నేను ఈ 2025లో నేను అనుకున్నది అయితే సాధించేసానండి. యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ కంప్లీట్ అవ్వాలి అనుకున్నాను. సో కంప్లీట్ అయిపోయింది. మేబీ నేను ఫస్ట్ పేమెంట్ నెక్స్ట్ ఇయర్ అంటే 2026లో తీసుకుంటానేమో. సో నేను ఈ వీడియో చేస్తున్నాను. మీరు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నా లేదా ఈ 2026లో మీరు ఈ కామర్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా ఒక కంప్లీట్ ఐడియా వచ్చేలాగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వకండి. మన ఛానల్లో వీడియోస్ చూసే వాళ్ళకి మన ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది అని, అలాగే నేను ఈ కామర్స్ బిజినెస్ మీషో బిజినెస్ చేస్తున్నానని అందరికీ తెలుసు కదా. సో నేనైతే స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ నేను కూడా సక్సెస్ అయ్యాను. బట్ మీరు కావాలి అంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాము. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా వీడియోస్ అప్లోడ్ చేయాలి, ఇవన్నీ తెలుసుకోండి. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి సక్సెస్ అవ్వడం అంటే అంత ఈజీ కాదండి. ఫస్ట్ స్టెప్ అంటే నేను మానిటైజేషన్ మాత్రమే చేసుకున్నాను. ఇంకా చాలా చాలా స్టెప్స్ ఉంటాయి మనం గ్రో అవ్వాలి అంటే. సో మీరు కూడా ఫస్ట్ మీరు మానిటైజేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలండి. చాలా మంది మన ఛానల్లో కామెంట్స్ చేస్తూ ఉంటారు కదా. నేను సో వెంటనే వాళ్ళ ఐడి మీద క్లిక్ చేసి చూస్తాను. వాళ్ళ ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 5 years కూడా అయిపోయి ఉంటున్నాయి. కాకపోతే వాళ్ళు వీడియోస్ అప్లోడ్ చేయట్లేరు. అలాగే కొంతమంది వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు కానీ కరెక్ట్గా అప్లోడ్ చేయడం తెలియట్లేదు. వాళ్ళకి ఎలా అప్లోడ్ చేయాలి ఏంటి అనేది వాళ్ళకి ఏది సరిగ్గా తెలియట్లేదు. సో అందుకే నేను యూట్యూబ్కి సంబంధించిన వీడియోస్ చేస్తుంటే నాకు పెద్దగా రీచ్ అనేది రావట్లేదండి. అందుకే నేనైతే స్టాప్ చేశాను. ఒకవేళ మీకు కావాలి అంటే నాకు కామెంట్ చేయండి, నేను ఆ వీడియోస్ కూడా చేస్తాను. ఎక్కువ నాకు మీషో కంటెంట్ చేస్తేనే వ్యూస్ వస్తున్నాయి కాబట్టి నేను మీషో కంటెంటే చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు అంటే మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటి అంటే ఫాస్ట్గా నాకు $100 అయితే కంప్లీట్ అయిపోతుంది, ఫస్ట్ పేమెంట్ వస్తుంది. కాబట్టి నేను ఫస్ట్ మీషో కంటెంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ ఫ్యూచర్లో మీకు యూట్యూబ్ ఛానల్ గురించి కూడా కావాలి అంటే నేను ఖచ్చితంగా మీకోసం కూడా చేస్తాను. ఆల్రెడీ నేను ఎలా క్రియేట్ చేయాలి, మానిటైజేషన్కి ఎలా అప్లై చేయాలి అనే వీడియోస్ ఆల్రెడీ చేసి పెట్టాను. ఒకవేళ మీకు ఎలా వీడియోస్ అప్లోడ్ చేయాలి, ఎలా చేయాలి అనేది కూడా మీకు కావాలి అంటే కామెంట్ చేయండి. అండ్ మీరు యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అంటే మెయిన్ కన్సిస్టెన్సీగా మీరు వీడియోస్ చేయాలండి. మన ఛానల్లో చూడండి, నేను డైలీ ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. అలానే డైలీ చేయాలి అని ఏముండదు. మీరు ఒక 1 వీక్లో 2 వీడియోస్ పెట్టాలి అనుకుంటే ఖచ్చితంగా 2 వీడియోస్ పెట్టాలి, లేదా 3 వీడియోస్ అనుకుంటే 3 వీడియోస్, లేదా డే ఆఫ్టర్ డే పెట్టాలి అనుకున్నా కానీ సరిపోతుంది. ఇలా మీరైతే ఒక పర్టికులర్ డేట్ టైం అయితే సెలెక్ట్ చేసుకోవాలండి. అలా సెలెక్ట్ చేసుకొని రెగ్యులర్గా పెడుతూ ఉంటే కనుక మీకు ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. అలాగే ఇంకా ఎలా చేయాలంటే ఇప్పుడు నేను స్టార్టింగ్లో కుకింగ్ వీడియోస్ చేశాను, నాకు రీచ్ రాలేదు. అండ్ తర్వాత నేను మీషో బిజినెస్ స్టార్ట్ చేశాక ఆ వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాను. సో అది నాకు క్లిక్ అయింది. ఏంటి అంటే ఈ మధ్య చాలా మంది ఇంటి నుంచే మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నారు. అండ్ మీషో గురించి చెప్పడం వల్ల వాళ్ళు కూడా అంటే మీరు కూడా నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అంటే ఏంటి, ఒక ట్రెండింగ్లో ఉన్న టాపిక్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఆ ట్రెండింగ్ టాపిక్నే కంటిన్యూగా మీరు చేస్తూ ఉంటే సబ్స్క్రైబర్స్కి అంటే వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఈ టాపిక్ మీద, సో నాకు ఇది యూజ్ అవుతుంది అని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అలాగే మన ఛానల్ని బాగా చూస్తూ ఉంటారు. సో వాచ్ అవర్ కంప్లీట్ అయిపోతుంది అండ్ మానిటైజేషన్ కూడా ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. సో మీరు కూడా మీ యూట్యూబ్ ఛానల్ని మానిటైజేషన్ చేసుకోవాలి అంటే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండండి. ఒకరోజు కాకపోయినా ఒకరోజు ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది వచ్చేస్తుంది. కాకపోతే మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ నేను ఈ కామర్స్ బిజినెస్ చేసే వాళ్ళ కోసం కూడా చెప్తాను అన్నాను కదా. ఏం లేదండి, అసలు ఈ కామర్స్ బిజినెస్ అంటే ఏంటో మీరు ముందు తెలుసుకోండి. ఏంటి అంటే మీరు ఇంటి నుంచే ఆన్లైన్లో కొరియర్ వాళ్ళ ద్వారా మీ ప్రోడక్ట్స్ని కస్టమర్కి సెండ్ చేయడం, ఇంతే సింపుల్ ఈ కామర్స్ బిజినెస్ అంటే. మీరు హోల్సేలర్స్ దగ్గర నుంచి కానీ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి కానీ ప్రోడక్ట్స్ బై చేయాలి. అండ్ ఆ బై చేసిన ప్రోడక్ట్స్ని మీరు మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవాలి. సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకున్నాక అక్కడ నుంచి ఎవరైనా కస్టమర్స్ మీకు కావాలి అంటే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ తీసుకోవాలి. వాళ్ళ నేము, అడ్రస్ ఇవన్నీ తీసుకొని వాళ్ళతో పేమెంట్ చేయించుకొని, అంటే ఆన్లైన్ పేమెంట్ అయితే ముందే పేమెంట్ చేయించుకోవాలి. లేదా మీరు సిఓడి ఆప్షన్ ఏమైనా ఇద్దాం అనుకుంటే మీరే ముందు పే చేయాల్సి ఉంటుంది. షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఉంటాయి. అంటే కొరియర్ వాళ్ళకి మీరు బుక్ చేసుకోవాలి ముందు, అంటే వాళ్ళ డీటెయిల్స్ అని తీసుకుంటారు కదా. సో కొరియర్ సర్వీసెస్ వాళ్ళని అప్రోచ్ అయ్యి, అంటే యాప్స్ ఉంటాయి, వెబ్సైట్స్ ఉంటాయి అని చెప్పాను కదా. ఎక్స్ప్రెస్ పీస్, డెలివరీ, షాడో ఫ్యాక్స్, బ్లూ డాట్, ఇలా ఈ క్యామ్, ఈ కార్ట్, ఇలాంటి కొన్ని
ప్రైవేట్ కొరియర్ సర్వీసెస్ ఉంటాయి. అలాగే ఇండియన్ పోస్ట్ అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటదండి. సో, ఇండియన్ పోస్ట్ ద్వారా కూడా మీరు మీ ప్రొడక్ట్‌ని కస్టమర్‌కి సెండ్ చేయొచ్చు. వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని అంటే నేమ్, అడ్రస్, ఫోన్ నంబర్, పిన్ కోడ్ ఇవన్నీ డీటెయిల్స్ తీసుకొని మీ అడ్రస్ అండ్ వాళ్ళ అడ్రస్ కొరియర్ వాళ్ళకి ఇచ్చేస్తే మీ దగ్గర నుంచి మీ ప్రొడక్ట్ పికప్ చేసుకొని వాళ్ళకి సెండ్ చేస్తారు. కాకపోతే ఇలా సెండ్ చేయడానికి వాళ్ళు కొంత షిప్పింగ్ ఛార్జెస్ అయితే తీసుకుంటారండి. అంటే వెయిట్‌ని బట్టి అండ్ డిస్టెన్స్‌ని బట్టి అయితే షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోస్‌లో చెప్పాను. అండ్ ఈ కామర్స్ బిజినెస్ గురించి, షిప్పింగ్ ఛార్జెస్ గురించి, అలాగే కొరియర్ సర్వీసెస్ గురించి మీకు ఒకవేళ కంప్లీట్ ఒక వీడియో చేయాలి అని ఏమైనా ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకోసం ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. అంటే మీకు కొరియర్ సర్వీసెస్ గురించి ఒక ఐడియా అయితే వచ్చేస్తది. ఆ వీడియో చూస్తే అలా నేను ఒక వీడియో అయితే ప్లాన్ చేస్తాను. ఇలా అయితే మీరు ఈ కామర్స్ బిజినెస్ చేసి కానీ, యూట్యూబ్‌ని స్టార్ట్ చేసి కానీ మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను ఎర్న్ చేస్తున్నాను కాబట్టి నేనే మీకు ఒక ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. నేను స్టార్ట్ చేశాను, సక్సెస్ అవుతున్నాను, ఇప్పుడిప్పుడే గ్రో అవుతున్నాను. నాలాగా మనలాంటి ఇంకొంతమందికి హెల్ప్ అవుతుందని వీడియోస్ కూడా చేస్తున్నాను యూట్యూబ్‌లో. సో, మీరు తెలుసుకొని, చూసుకొని మీరు కూడా స్టార్ట్ చేయండి. అట్‌లీస్ట్ 2026లో అయినా మీ లైఫ్‌లో గోల్డెన్ డేస్ రావాలి అంటే మీరు ఇప్పుడే స్టార్ట్ చేయండి. అలాగే మన ఛానల్‌లో మీషో గురించి కూడా ఉంది కంటెంట్. మీషో గురించి కూడా నేను చెప్పాను. మీకు ఏది కావాలంటే అది నాకు కామెంట్ చేయండి. మీ రిక్వైర్మెంట్‌ని చూసుకొనే నేను వీడియోస్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడైతే మీకు ఒక క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను యూట్యూబ్ గురించి అండ్ ఈ కామర్స్ బిజినెస్ గురించి. సో, మీకు ఇంకా ఏమైనా యూజ్‌ఫుల్ కంటెంట్ కావాలి అంటే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు నేను రిప్లై ఇస్తాను. అండ్ మీకోసం నేను వీడియోస్ కూడా చేస్తాను. వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గానే ఉంది అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఉంది అనిపిస్తే గనక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. వెళ్ళేప్పుడు లైక్ చేయగానే హైప్ బటన్ ప్రెస్ చేసి వెళ్ళండి. హైప్ బటన్ అస్సలు ప్రెస్ చేయట్లేరు. హైప్ పాయింట్స్ కూడా నాకు రావట్లేవు. ఎందుకంటే హైప్ ఉంటేనే కదా మన వీడియో ఇంకొంతమందికి మనలాంటి వాళ్ళకి షేర్ అవుతుంది. వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అంటే మన ఛానల్‌లో ఒక వీడియో చూస్తే మిగతావన్నీ యూజ్‌ఫుల్ వీడియోసే కదా! వాళ్ళు కూడా చూసి తెలుసుకుంటారు. వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు. సో, హైప్ బటన్ కూడా ప్రెస్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.